ఈ రౌండ్ గురించి మీకు చెప్పలేదు కదా. మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరికైనా ఫోన్ చేసి మీరు అని చెప్పకుండా వాళ్ళ జీవితంతో ఆడుకోవాలి. ఎవరు ఎక్కువసేపు ఆడుకుంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకే, కొన్నిసార్లు మా రౌండ్లలో ఎలా జరుగుతుందంటే అవతల కూడా ఆడుకుంటాడు, మరి తెలిసి ఆడుకుంటాడో తెలియక ఆడుకుంటాడో తెలియదు, అలా దొరకకూడదు. అట్ ది సేమ్ టైం వాడికి దొరకకూడదు. ఓకే అన్న, నువ్వు కనెక్ట్ అయిపోయావు కదా, అర్థమైంది కదా, నీకు అర్థమైంది కదా. ఓకే, నీకు నేను ఇస్తా, నేనే నీకు ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ దేవుడి నెంబర్ లేదు. నువ్వు గీత మీద ఎప్పుడైనా ఒక పాట పాడావా? గీత కోసం బుజ్జి పాడతావు కదా. నందు ఇప్పుడు గీత కోసం పాడినటువంటి పాట ఇప్పుడు మనకు పాడినిపిస్తాడు. ఓకే, ఏం పాట పాడతాను తెలుసా? గీత వాళ్ళ కజిన్ తమ్ముడికి ఒక పాట పాడతా. ఏంటంటే, అరే ఏందిరవరి బమ్మరిది తల దిక్కలదిర నీ అక్క, వేగలేను నీ అక్కతో లేను తైతక్క, పొద్దుగాల లేవనంటది 10-11 దాకా వంటది, కూర పువ్వ వంటనంటది, పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది. నేర్చుకోవాలి గీత గారు. గీత నువ్వు కాసేపు ఆడుకోవాలి. ఒకవేళ తను నిన్ను ఆడుకున్నా నువ్వే గెలిచినట్టు, నువ్వు తనని ఆడుకున్నా నువ్వే గెలిచినట్టు. అవే లెట్స్ కాల్ గీతా మాధురి గారు. హలో 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 గీత, నేను చంటిని. చంటి గారు చెప్పండి. నందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా షో నా ఇష్టానికి తను వస్తా అన్నాడు. అదేంటి నా షో నా ఇష్టానికి వస్తానని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు? అదేంటి అక్కడికి రాలేదా? ఇంకా రాలేదు. ఇంకా రాకపోతే నేను రీచ్ అయిపోయానన్నాడు. కాదు, నీతో ఎప్పుడైనా అబద్ధాలు చెప్పాడా నందు? నాతోనా? అతను నందు అబద్ధం చెప్పలేదు కాబట్టి మీరే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటా. నాతో అయితే ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తాడు నాతో అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజమని నువ్వు అనుకుంటున్నావు. నేను అనుకుంటాను అంటే అది నిజమే కాదు. వాడు అబద్ధం చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు అంటే అది నిజం నీ తరఫున, కానీ చెప్పాడని నేను చెప్తుంటే అది అబద్ధమే కదా. యాక్చువల్ గా నందుకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక సెల్ఫీ తీసి పంపిస్తూ ఉంటాడు అక్కడ. అది అలవాటు కాదు నా భయం. దాన్ని ఏమంటారంటే అపనమ్మకం అంటారు. ఐదర్ నీకు వాడి మీదైనా ఉండాలి, వాడికి నీ మీదైనా ఉండాలి. నందుకి నందు మీద అనుమానం, అందుకే నాకు ఫోటో తీసి పంపిస్తాడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చావు. నందుకి నందు మీదే అనుమానం, వాడిని వాడు కంట్రోల్లో పెట్టుకోలేడు కాబట్టి సెల్ఫీ తీసి నీకు పంపిస్తాడు. అలాంటి వాళ్ళు ప్రేమ అనుకుంటారు. ఏ ఊళ్ళో నాన్న ప్రేమ అనేది? బయటకు వెళ్ళి రైట్ కి తిరిగితే కనిపిస్తుంది. ఓ, బయట అమ్ముతున్నారా ప్రేమ? నందు దగ్గర టన్నులు ఉంది, కొనండి. మరి వాడి దగ్గర అంత టన్నులు ఉన్నప్పుడు రావాలి కదా, నేను ప్రేమగా ఇష్టంగా పిలిచినప్పుడు షోకి. నా మీద ప్రేమ ఉంటే మీ షోకి ఎందుకు రావడం? నేను నీకు ఫోన్ చేస్తానన్న భయం వాడికి ఉంటే మరి నీ పాటికి ఈ పాటికి సెల్ఫీ పంపించాలిగా నీకు. నా మీద ప్రేమ ఉంది, నాకు మీ షోకి వచ్చానని చెప్పాడు. మీ మీద ప్రేమ లేదు, మీకు మీ షోకి రాలేదు, అంతే సింపుల్. కాదు సరే, ఓ పని, ఇవన్నీ ఎందుకు గానీ గీత, నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతాను. ఒకసారి నందు గురించి నువ్వు ఏదైనా పాట పాడవా? నందు గురించి పాట పాడితే వస్తాడా? ఏమో, ఎవరికి తెలుసు. మురళీ గానానికి గోపికలందరూ కదిలొచ్చినట్టు. ఓకే, తప్పకుండా వస్తాడు. ఏదో ఒక పాట పాడరా. కృష్ణయ్య ఇదే రాధా ఇటురారా కృష్ణయ్య, నానా అందం చందం నీది కాదా. మగాళ్ళు పుట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, సెల్ఫీలు దింపేసి పంపుతారే, నేను కూడా ఇంతే. అది ఇప్పుడు దింపి పంపించావు. మాధురి, హలో హలో, సెల్ఫీ దింపి పంపుతానా? అవును. అవునా? ఇటు అవునేంటి పంపనా? పంపిన సెల్ఫీ నేను ఎక్కడ పంపానే? ఇదేంటంటే నువ్వు నాకు ఇండైరెక్ట్ గా కమిట్ చేస్తున్నావు, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసి పంపమని. అంటే నువ్వు అది చెప్పి నిజం కాదు అయితే. చిచ్చి, ఓ నువ్వు చెప్పేది నిజం కాదు, తను చెప్పేది నిజం కాదు, ఏదిరా నిజం? థ్యాంక్ యూ గీత, నీ నమ్మకాన్ని నిలబెట్టి నువ్వు పాడిన పాటకి మురళీకృష్ణుడు కదిలి వచ్చినట్టు వాడు వచ్చి నా షోలోకి అట్రాక్షన్ తీసుకొచ్చాడు. ఓకే నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. బాయ్.
అయితే ఇప్పుడు మీరు ఎవరి నెంబర్ ఇచ్చారు? తనీష్కి చేద్దాం. ఆ, నచ్చావులే తనీష్. హలో 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 తనీష్. హాయ్ 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 తనీష్. తనీష్ బాగున్నావా? ఎవరు తనీష్ మొన్న మనం ఎయిర్ లాంచ్ లో కలిసాం కదా రాత్రి. ఎవరు నేను తనీష్ ప్రకాష్. ఎయిర్ లాంచ్ లో కలిసాం కదా మొన్న రాత్రి, వరుణ్ ఎంగేజ్మెంట్ రాత్రి ఈవినింగ్. ఒక్క నిమిషం, నేను ప్రియా కలిసాం కదా, ఒక్క నిమిషం ప్రియాకి ఇస్తా ఒకసారి, మీకు అర్థం అవుతుంది. హాయ్ తని, బాగున్నావా? ఎవరు అప్పుడే మర్చిపోయావా, నేను ప్రియాని. ప్రియా? ఎయిర్ లాంచ్ లో మనం కలిసాం కదా, ఓకే. అప్పుడు నాతోను మా మహేష్ తోను మాట్లాడారు కదా. లేదండి, అసలు ఎవరిని కలవలేదు నేను. సరే, ఇవాళ బయటికి వెళ్తున్నారా, కలవచ్చా? దేనికండి? ఊరికి అలా అలా మాట్లాడుకుందామని. బిజీ. యాక్చువల్లీ మా ప్రకాష్ ది కొత్త మూవీ చేస్తున్నాడు, దాని గురించి మీతో మాట్లాడతానన్నాడు, అందుకని. అసలు ఏం వినిపించలేదు. హలో హలో భయ్యా, తనీష్ భయ్యా అదే భయ్యా, నేను హీరోగా మూవీ చేస్తున్నాను భయ్యా. ఓకే. 26th ఓపెనింగ్ అనుకుంటున్నాం భయ్యా. అందులో ఒక మీరు ఒక నెగిటివ్ రోల్ ఉంది భయ్యా, మీరు చేస్తారా? లేదు భయ్యా, లాంటి ఇంట్రెస్ట్ లేదు భయ్యా. పోనీ మీరు హీరోగా చేయండి భయ్యా, నేను నెగిటివ్ చేస్తాను. హలో, మీరు హీరోగా చేయండి, నేను నెగిటివ్ చేస్తాను. లేదు లేదు బాబాయ్, నేను లిటిల్ బిజీ విత్ మై వర్క్, నా షూట్లు ఉన్నాయి. భయ్యా ప్లీజ్ భయ్యా, అలా హ్యాండ్ ఇవ్వకండి భయ్యా. మిమ్మల్ని నమ్ముకుని మీరు మొన్న ఎయిర్ లాంచ్ లో చెప్పారు కదా, ఖచ్చితంగా ఉంటే చేద్దామమ్మా చేద్దామని. ఒక్క నిమిషం, ప్రియా మాట్లాడుతున్నారు, 1 సెకండ్. ప్లీజ్ తనీష్ గారు, నేనే హీరోయిన్ గా చేస్తున్నా. కాదండి, నేను అంటే ప్రాజెక్ట్. భయ్యా ఒక్క మా ప్రొడ్యూసర్ మాట్లాడతారట భయ్యా, చింతకాయల చెంటి గారు. ఒక్క నిమిషం. హలో హలో తనీష్ గారు, నమస్కారం. ఏంటండి? నమస్కారం సార్, నా పేరు మోహన్ రావు, నేను ప్రొడ్యూసర్ని. అదే మీరు అన్నారంట విలన్ క్యారెక్టర్ చేస్తాను, ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారంట. I'm not able to recollect అండి. కాదు, మీరు అన్నారంట తను ఏదో వచ్చి చేసేస్తారు అని చెప్పి నా దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు 36 lakhs ప్రకాష్. అది మీ పేరు మీద తీసుకున్నారు 36 lakhs అని.